హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక 10,000 రూపాయల బడ్జెట్లో ఇంకా చెప్పాలి అనుకుంటే ఒక 9,000-8,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి సౌండ్ బార్ కోసం చూస్తున్నారు, బేస్ అసలు నెక్స్ట్ లెవెల్ రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. సో నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను ట్రిబిట్ నుంచి S1 అనే ఒక సౌండ్ బారు 200 వాట్స్తో వస్తుంది. 2.1 ఛానల్తో అయితే వస్తుంది అనమాట. బేస్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అందరూ యూట్యూబర్స్ చెప్తున్న మాటలే. మీరు ఏ వీడియోలో చూసినా సరే దీని గురించి అందరూ ఇదే చెప్తారు. సో దీంట్లో మనం ఈరోజు టెస్ట్ చేసాం. మనం ఆల్మోస్ట్ నియర్ బై 10 days నుంచి టెస్ట్ చేసాం అనమాట. నేను దీన్ని అమెజాన్ నుంచి అయితే తెప్పించాను. ప్రజెంట్ మనకి అమెజాన్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఒక్కోసారి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది, ఒక్కోసారి మళ్ళీ ఇన్ స్టాక్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూస్తే 10,000 రూపాయల వరకు చూపిస్తుంది, అప్పుడప్పుడు మనకి 9,000 రూపాయల వరకు వెళ్తుంది. మొన్న మనం దసరా సేల్లో కనుక చూసుకున్నట్లయితే 7,000 రూపాయల దగ్గర కూడా వచ్చింది. బట్ ఇప్పుడైతే మాత్రం నేను నిజంగా 10,000 రూపాయలు పెట్టి దీన్ని అయితే పర్చేస్ చేశాను. పర్చేస్ చేసి కొన్ని రోజుల నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. 9,600 9,700 రూపాయలు అయితే పడింది. అసలు చూద్దాం దీని సంగతి ఏంటో అని చెప్పేసి. సో ఇంతమంది హైప్ లేపుతున్నారు కదా అని చెప్పేసి నేను దీన్ని అయితే తెప్పించాను అనమాట. కొన్ని రోజుల నుంచి నేను పర్సనల్గా దీన్ని యూజ్ చేస్తున్నాను. ప్రొజెక్టర్కి పెట్టాను, టీవీకి పెట్టాను, పర్సనల్గా బ్లూటూత్ పెట్టుకొని సాంగ్స్ కూడా వింటున్నాను. సో అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనము బాక్స్ కనుక చూసుకున్నట్లయితే, సో బాక్స్ వచ్చేటప్పుడు మీకు ఒక ఎల్లో కలర్ బాక్స్ అయితే వస్తుంది. చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది బాక్స్ అయితే మాత్రం. ఇక బాక్స్ మీద చూసుకున్నట్లయితే మీకు దాని యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాక్స్ మీద అయితే మెన్షన్ చేస్తుంటాయి. బాక్స్ లోపల కనుక కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి పవర్ కార్డ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది, అలాగే మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ రిమోట్ ఏదైతే ఉందో ఈ రిమోట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, అలాంగ్ విత్ 2 AAA బ్యాటరీస్. అలాగే మీకు స్క్రూస్ ఏవైతే ఉన్నాయో, లైక్ మీరు దీన్ని కనుక వాల్ మౌంట్ చేసుకోవాలి అనుకుంటే కొన్ని బ్రాకెట్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రాకెట్స్ కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అనేది చెప్పొచ్చు. అలాగే మీకు జాక్స్ అన్ని కూడా ఉన్నాయి, ఏమి మిస్ అయితే చేయలేదు. HDMI కేబుల్ అయితే ఉండదు, మీకు రిమైనింగ్ అన్ని కేబుల్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇకపోతే దీని యొక్క ఓవర్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ సబ్ వూఫర్ చూస్తున్నారు కదా, సబ్ వూఫర్ చూస్తే మీకు ఫేసింగ్ ఇలా కనిపిస్తుంది కదా. సో యాక్చువల్లీ మీకు ఇది ఫ్రంట్ అయితే కాదు, ఇది మీకు బ్యాక్ అనమాట. మీకు కనిపించడం కోసం జస్ట్ నేను మీకు అలా ప్లేస్ చేశాను. ఇది మనకి బ్యాక్ అయితే వెళ్ళిపోద్ది. సో నేను ఒకసారి బ్యాక్ అయితే పెట్టేస్తాను దీన్ని. సో బ్యాక్ పెట్టేసి ఫ్రంట్కి అయితే చూద్దాము. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్లో ట్రిబిట్ అనేసి దీని యొక్క బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఏదైతే సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్ మీద కూడా మీకు ఇక్కడ ట్రిబిట్ అనేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ దీని యొక్క సౌండ్ బార్ గురించి మాట్లాడితే ఫ్రంట్లో మీకు గ్రిల్ అయితే ఉంటుంది. చాలా స్మూత్గా ఉంది గ్రిల్ అయితే మాత్రం, చాలా మంచిగా ఉంది. ఇది గ్లాసీ ఫినిష్ అయితే కాదు, మ్యాటీ ఫినిష్తో వస్తుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఒకవేళ గ్లాసీ ఫినిష్ వచ్చుంటే మాత్రం చూడడానికి బాగుండేదేమో, కానీ కొన్ని రోజుల తర్వాత మాత్రం అసలు బాగోవు. దాని మీద స్క్రాచెస్ అసలు చూడడానికి అసలు ఎంత వర్స్ట్గా ఉంటుంది అంటే అంత వర్స్ట్గా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. బట్ ఇది మాత్రం చాలా ప్రీమియంగా అనిపిస్తుంది నాకు. అండ్ ఏదైతే ఈ ఫినిష్ ఉందో చాలా మ్యాటీగా ఉంది, చాలా స్మూత్గా ఉంది, చాలా ప్రీమియం ఫినిష్ నాకు అనిపిస్తూ ఉంది అనమాట. పోతే ఏదైతే మీకు సబ్ వూఫర్ ఉందో సబ్ వూఫర్ కూడా సేమ్. బిల్డ్ క్వాలిటీ చూడండి, జస్ట్ సాలిడ్ అంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు. మనం పెడుతున్న ప్రతి రూపాయి వాల్యూ మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫ్రంట్లో కూడా చాలా ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది. కింద మనకి ట్రిబిట్ అనేసి వీళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మాత్రం మీకు సబ్ వూఫర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ సబ్ వూఫర్కి నాకు ఒక్కటైతే బాగా నచ్చలేదు. పైన ఏదైనా ఇచ్చి కవర్ చేసి ఉంటే బాగుండేది. మనం మిగతా సౌండ్ బార్స్లో చూస్తూ ఉంటాం కదా, క్లాత్ అయినా ఇచ్చి కవర్ చేస్తారు, లేదంటే ప్లాస్టిక్ ఇచ్చైనా కవర్ చేస్తారు, కొంతమంది ఐరన్ షీల్డ్ ఇచ్చి కవర్ చేస్తారు గ్రిల్ లాగా. సో అట్లా ఇచ్చి కవర్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇది మనకి ఓవరాల్గా పైకి అయితే వదిలేశారు. ఇలా ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటి, నీకేంటి ప్రాబ్లం అని అంటే, మనం సబ్ వూఫర్స్ అనేవి కింద పెడతాం కదా, కింద పెట్టినప్పుడు చిన్నపిల్లలు ఉంటారు. సో ఆ చిన్నపిల్లలు ఏదైనా చాక్తోనో లేదంటే ఏదో ఒక వస్తువుతో వాళ్ళు తెలియదు, వాళ్ళకి పాపం ఆ పేపర్ మీద అలా గీస్తూ ఉంటారు. సో పేపర్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకోసం నేను చెప్తున్నాను, అంతేగాని రిమైనింగ్ అంతా మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ 1 year పాటు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్లూటూత్ 5.3తో కూడా మనకి రావడం జరుగుతుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి HDMI పోర్ట్ అయితే కనిపిస్తుంది, అలాగే ఆక్సిజన్ పోర్ట్ కనిపిస్తుంది, USB పోర్ట్ కనిపిస్తుంది, అలాగే సబ్ అవుట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పవర్ DCI పోర్ట్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండు కూడా మనకి కేబుల్తోనే వస్తాయన్నమాట. ఫస్ట్ ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి ఒక కేబుల్తో వస్తుంది. ఈ కేబుల్ని మనం దీనికైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మనకి సబ్ అవుట్ అని ఉంటుంది, సో దానికి మనం దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలాగే ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో ఈ సౌండ్ బార్కి పవర్ కేబుల్ వస్తుంది, DC పవర్ కేబుల్. ఈ పవర్ కేబుల్ మనం డైరెక్ట్లో ప్లగ్ ఇన్ చేయాల్సి ఉంటుంది అంతే. రిమైనింగ్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్నిటికి ఉన్నట్టే ఉంటుంది. మీరు ఒకవేళ HDMI త్రూ కనెక్ట్ చేసుకోవాలంటే HDMI పోర్ట్ అయితే ఉంటుంది. HDMI పోర్ట్ ద్వారా మీరు టీవీకి కనెక్ట్ చేసేసుకోవచ్చు దీన్ని. సో మీకు మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే బ్లూటూత్ ఆప్షన్ కూడా ఉంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది. సో విచ్ ఇస్ లేటెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. సో బాగానే ఉంది,
మీకు చాలా మంచిగా ఉంది. నేను కనెక్ట్ చేసి కూడా వాడైతే చూశాను. సో ఇది నాకు ఎవ్రీథింగ్ అయితే ఫైన్ అయితే అనిపించింది అనమాట. అలాగే మీకు ఇక్కడ హోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ హుక్స్ ఏదైనా పెట్టుకొని దానికి జస్ట్ ఊరికెల్లా తగిలించుకోవాలి అని అనుకుంటే సో అలా కూడా మీరైతే తగిలించుకోవచ్చు. అంతేకాదు మీకు ఇక్కడ ఏదైతే ఈ సౌండ్ బార్ కనిపిస్తుందో ఈ సౌండ్ బార్ మీద చూసుకున్నట్లయితే కొన్ని మనకి మాన్యువల్గా కొన్ని కీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బటన్స్. సో ఈ బటన్స్ కానీ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, అలాగే ఇన్పుట్ సోర్సెస్ కానివ్వండి, పవర్కి సంబంధించిన బటన్స్ కానివ్వండి మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ఇంటిగ్రేట్ అయ్యి కనిపిస్తున్నాయి, చాలా మంచిగా కనిపిస్తుంది. లుక్ మాత్రం ఆసమ్ లుక్ అయితే ఉంది. కాకపోతే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రిమోట్ గురించి. రిమోట్ ఎక్కడ కూడా మనకు ఒక లేకీ రిమోట్ లాగైతే అసలు కనిపించట్లేదు, చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. మనం పెట్టిన ప్రతి రూపాయి మనకి ఇక్కడ న్యాయం చేస్తున్న ఫీల్ అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంది రిమోట్ అయితే మాత్రం. ఈ రిమోట్లో వచ్చేటువంటి ఏదైతే బ్యాటరీస్ ఉన్నాయో బ్యాటరీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనకి ట్రిబిట్ అనేసి వీళ్ళ లోగో అయితే కనిపిస్తుంది. అండ్ దీంట్లో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పవర్ కానివ్వండి, ఇన్పుట్ కానివ్వండి, బ్లూటూత్ కానివ్వండి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ప్లే అండ్ పాజ్ కానివ్వండి, అలాగే నెక్స్ట్ బటన్స్ కానివ్వండి, బాస్కి సంబంధించినటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ట్రిబుల్స్ కానివ్వండి, అలాగే వాల్యూమ్ మీకు మ్యూట్లో పెట్టుకోవడానికి కానీ, అలాగే కొన్ని మోడ్స్ కానీ దీంట్లో ఇవైతే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. ఫస్ట్ దీంట్లో మనకి అడ్జస్ట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే బాస్ వచ్చేసి మనం 4 లెవెల్లో బేస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రిపుల్స్ కూడా మనం ఒక 4 లెవెల్స్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంది మిస్కన్సెప్షన్లో ఉంటారు. సో ఇక్కడ మనము ఫుల్ బాస్ పెట్టేసి 4 లెవెల్లో, ట్రిపుల్స్ కూడా 4 పెట్టేస్తే మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనేసి. సో మీరు చాలా వీడియోల్లో కూడా చూసుంటారు, బట్ రియల్ టైంలో మీకు అలా అయితే రావట్లేదు. మీరు బేస్ అనేది 4 పెట్టేసుకొని ట్రిపుల్స్ ఏవైతే ఉన్నాయో 1 లేదా 2 లేదా అంతకంటే 3 అంతే. మాక్సిమం కూడా నేను 1, 2 రికమెండ్ చేస్తాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే 3 అయితే పెట్టుకోండి, అప్పుడు మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది బేస్లో. మీరు ఎప్పుడైతే బేసు 4 వరకు తీసుకెళ్ళిపోయి ఈ ట్రిబుల్స్ ఏవైతే ఉన్నాయో ట్రిబుల్స్ కూడా మీరు కనుక 4 వరకు తీసుకెళ్ళిపోతే మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ట్రిబుల్స్ బేస్ని డామినేట్ చేసేస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు వాల్యూమ్ కూడా చూసుకున్నట్లయితే మీకు 30% వరకు వాల్యూమ్ అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే అప్ టు 30 వరకు చూపిస్తుంది, 30% కాదు. 30ని మనం 100తో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు 20 వరకు పెడుతున్నప్పుడు మాత్రం అవసరం అంటే అవసరం బేస్ అయితే వస్తుంది. సో ఆ తర్వాత మీకు కొంచెం బేస్ తగ్గుతుంది, ట్రిబుల్స్ హైలోకి వెళ్తున్న ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా మీరు నోటీస్ అయితే చేయొచ్చు. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే మీరు వాల్కి కొంచెం దగ్గరగా ఒక 3 to 4 ఇంచెస్ గ్యాప్ పెట్టేసి దీన్ని కనుక పెట్టినట్లయితే మాత్రం చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. ట్రస్ట్ మీ, బేస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. మీరు కనుక ఒక చిన్న రూమ్ ఉంది అంటే చిన్న బెడ్రూమ్ ఉంది లేదా చిన్న హాల్ ఉంది అని అనుకుంటే మాత్రం ట్రస్ట్ మీ ఇది మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకు అంత ప్రైస్ పెట్టాలి అని అంటే ఇందుకే పెట్టాలి అంత ప్రైస్. మనము చాలామంది ఇదే బడ్జెట్ దగ్గర మనం 8,000, 9,000, 10,000 రూపాయలు బడ్జెట్ దగ్గర చూసుకున్నట్లయితే 5.1 ఛానల్ వస్తుంది, 400 వాట్స్, ఈవెన్ మనకి 500 వాట్స్ అలా వస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి అది మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోవచ్చు. సౌండ్ ఎక్కువ ఇవ్వచ్చు కానీ అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోవచ్చు. ట్రస్ట్ మీ, ఇదైతే మాత్రం మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మొత్తం మనకి దీంట్లో ఒక 4 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మ్యూజిక్ మోడ్, న్యూస్ మోడ్, మూవీ మోడ్, అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకొక అడిషనల్గా X3D మోడ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మీకు రిమోట్లో కూడా చాలా క్లియర్గా మోడ్స్ అన్ని కూడా డెడికేటెడ్గా ఇచ్చారు. ఒక్కొక్క మోడ్కి ఒక్కొక్క బటన్ అయితే ఇచ్చేస్తారనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని అయితే చెప్తాను నేను. అండ్ ఏదైతే మనకి X3D ఉందో కొంచెం రియాలిటీ అనిపిస్తుంది అనమాట. సౌండ్ కొంచెం రియాలిటీలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. బట్ నా దృష్టిలో మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్ మోడ్ని నేను ఈ X3D మోడ్ని కానీ చెప్తాను. సో ఇది మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే అస్సలు ఇవ్వదు. బట్ నా సజెషన్ మాత్రం మీరు మూవీ మోడ్లో పెట్టుకొని అండ్ ఏదైతే మీకు బేస్ ఉందో బేస్ని ఒక 2 కానీ పెట్టేసుకొని లేదంటే 4 అయినా పెట్టేసుకొని ట్రిబుల్స్ మీరు 1 కనుక పెట్టుకున్నట్లయితే మాత్రం లేదా 2 పెట్టుకున్నట్లయితే మాత్రం మీకు చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ట్రస్ట్ మీ, అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉందంటే మీరు JBLలో కానీ సామ్సంగ్లో కానీ ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్లో కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. అంత మంచి బేస్ కూడా మీకు వాటిలో అయితే రాదనమాట. అంత మంచిగా ఉంది. ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర మీకు అవి చాలా మంచి కాంపిటేటర్స్ అవుతాయి. సామ్సంగ్ కానీ JBL కానీ ఉన్నాయి. సో ఒకవేళ మీరు అవి కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. సో మీరు కూడా దీన్ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే దీనికి రిలేటెడ్గా ఉండేటువంటి కొన్ని ఏవైతే మంచి మంచి సౌండ్ బార్స్ ఉన్నాయో అవి కానీ డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసేటువంటి సౌండ్ బార్స్ కానీ నేను కొన్ని లిస్ట్ చేసి ఇక్కడ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఒకవేళ అమెజాన్లో అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే డిస్క్రిప్షన్లో అమెజాన్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో వాటి ద్వారా మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దీంట్లో నేను అన్ని మోడ్స్ అయితే టెస్ట్ చేశాను, అన్ని లెవెల్స్లో టెస్ట్ చేశాను, అన్ని సౌండ్స్ కూడా టెస్ట్ చేశాను. సో టెస్ట్ చేసిన తర్వాత నా ఫైనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం బేస్ మాత్రం నాకు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది అనమాట. మెయిన్లీ ట్రిబుల్స్ తగ్గించినప్పుడు బేస్ అనేది మీకు చాలా హైలైట్ అయ్యి చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంది.
ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇకపోతే మీకు ఆప్టికల్ అయితే ఇక్కడ కనిపించదు. సో ఇది కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఆప్టికల్ పోర్ట్ మీకు రావాలంటే మాత్రం దీంట్లో లేదు. HDMI పోర్ట్ అయితే ఉంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్తాను. USB పోర్ట్ కూడా ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. మీకు ఆక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆక్స్ కేబుల్ కూడా మనకి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే వీళ్ళు ఇస్తున్నటువంటి బాక్స్ ఉందో బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి చాలా మంచిగా అయితే ఉంది. దీని రివ్యూ చూడండి, ఎక్కడ కూడా మీకు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా కనిపిస్తుంది. ఈవెన్ అది యూట్యూబర్స్ అయి ఉండొచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు అమెజాన్లోకి వెళ్ళేసి దాని కింద చెక్ చేసినా కానీ ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా కనిపించదు మీకు. ఈవెన్ నేను ప్రతి ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు ప్రోడక్ట్ కింద ఉన్నటువంటి రివ్యూస్ చూస్తాను, అలాగే యూట్యూబ్లో ఎవరేం చెప్పారో అనేది కూడా నేను రీసెర్చ్ చేస్తాను. ఫైనల్గా నేను కొన్ని రోజులు వాడిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను అనమాట. ఇది జనరల్గా నా దగ్గర జరిగేది. స్టిల్ నేను కొన్ని రోజుల నుంచి దీన్ని యూజ్ చేస్తూనే ఉన్నాను. బెడ్రూమ్లో యూజ్ చేశాను, ప్రొజెక్టర్కి యూజ్ చేశాను, టీవీకి యూజ్ చేశాను, అన్నిటికీ యూజ్ చేస్తాను. అన్నిటికీ యూజ్ చేసిన తర్వాత మాత్రమే నేను దీన్ని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకోటి నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర ఏంటి అంటే, మనం కనెక్ట్ చేసిన తర్వాత మనం ట్రేబుల్ సజెస్ట్ చేసినా, లేదంటే ఇన్పుట్స్ మన సోర్సెస్ చేంజ్ చేస్తూ ఉన్నా సరే మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే కనిపిస్తుంది అనమాట. అది నాకు చాలా మంచిగా అయితే అనిపించింది ఈ బడ్జెట్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర. నెక్స్ట్ బ్లూటూత్ యొక్క ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో మనము డిస్కనెక్ట్ ఇష్యూ కానీ అలాంటివి ఏమి నేను నోటీస్ చేయలేదు. చాలా మంచిగా ఉంది. నేను ఏది ప్రెస్ చేసినా సరే చాలా యాక్యురేట్గా కూడా వర్క్ అవుతూ ఉంది. సో అండ్ నాకు ఇది కాంపాక్ట్ కూడా, రిమోట్ చాలా మంచి కాంపాక్ట్గా అయితే అనిపించింది అనమాట. ఎక్కడా కూడా లేకీ రిమోట్ లాగా అయితే నాకు అసలు అనిపించలేదు. చాలా మంచి కాంపాక్ట్గా మంచి బిల్డ్ క్వాలిటీతో కూడా ఉంది రిమోట్ అయితే మాత్రం. సో మీరు కనుక పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం దీన్ని కళ్ళు మూసుకొని అయితే పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ అయితే మీకు ప్లే చేస్తాను, ఒకసారి వినండి ఆడియో శాంపిల్స్. ఆ తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దగ్గర నుంచి ఢిల్లీ యుద్ధాల 3 పెళ్ళాలంటే నీ కంకి పొడవళ్ళ సిన్నదానా నీ ఇంటి దారిలోన పోసోడై పాడుకున్నా శాంపుల్స్ అయితే విన్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఇప్పటికే కామెంట్ చేస్తుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ కామెంట్ చేయకపోతే ఇప్పుడు చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా తీసుకొని చూస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. సో ఇది గైస్ వీడియోలో. సో వీడియోలో నేను అన్ని టాపిక్స్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. 200 వాట్స్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2.1 ఛానల్తో అయితే వస్తుంది, బ్లూటూత్ 5.3తో వస్తుంది. మీకు ఆప్టికల్ పోర్ట్ అయితే ఉండదు, రిమైనింగ్ అన్ని కూడా ఉంటాయి. సో మీకు చాలా బాగుంటుంది. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అవి కూడా మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయరు. బట్ బేస్ లెవెల్ అయితే మాత్రం మీరు మీడియం సైజ్ రూమ్ ఉంది, మీడియం హాల్ ఉంది అనుకుంటే మాత్రం మీకు ఒక పర్ఫెక్ట్ సౌండ్ బార్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు ఒక మంచి సౌండ్ బార్ అయితే అవుతుంది. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది గైస్ వీడియో. మీరు ఏదైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలని అనుకున్నా, అది వాషింగ్ మిషన్ అయినా, టీవీ అయినా, రిఫ్రిజిరేటర్ అయినా, అది ఏదైనా సరే, సౌండ్ బార్ అయినా సరే, ఏదైనా సరే, నా నుంచి మీరు ఏదైనా సజెషన్స్ కావాలి అనుకుంటున్నారు అని అనుకుంటే మీకు పక్కన నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ నెంబర్కి వాట్సాప్లో జస్ట్ పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై అయితే ఇస్తాను. కాల్ చేయొద్దు, జస్ట్ పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి ఒక మంచి ప్రోడక్ట్ నేనైతే మీకోసం అయితే సజెస్ట్ చేస్తాను. ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోయినా పక్కన మీకు టెలిగ్రామ్ QR కోడ్ అయితే కనిపిస్తుంది. QR కోడ్ని స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు దాన్ని యూజ్ చేసుకొని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.